నమస్తే, వెల్కమ్ టు వీపీఎన్ న్యూస్ అప్డేట్స్. చూద్దాం. కృష్ణా జిల్లా కోడూరు మండలంలో వైసీపీ సీనియర్ నేత జడ్పీటీసీ సభ్యుడు యాదవరెడ్డి వెంకట సత్యనారాయణ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అవనగడ్డ నియోజకవర్గ జర్నలిస్టులు ఆయనను ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కోడూరు మండలం జడ్పీటీసీ యాదవరెడ్డి సత్యనారాయణ ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని కోడూరు మండలం వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు జడ్పీటీసీ సభ్యులు యాదవరెడ్డి వెంకట సత్యనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఏపీడబ్ల్యూజే జర్నలిస్ట్ యూనియన్ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు ఎన్నో జరుపుకోవాలని కోరుతూ కోట మండలం తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తుంది. కోడూరు మండలం జడ్పీటీసీ యాదవరెడ్డి సత్యనారాయణ ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని కోడూరు మండలం వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు జడ్పీటీసీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి చెందిన మాజీ మావోయిస్టు పొడియం లక్ష్మి ఇటీవల లొంగిపోయిన అనంతరం స్వగ్రామంలో వ్యవసాయ పనులు చేస్తూ సాధారణ జీవితం గడుపుతోంది. ప్రభుత్వం ప్రకటించిన పునరావాస ప్యాకేజ్ అందిస్తే ఉపాధి ఏర్పరచుకుని జీవనం కొనసాగిస్తానని ఆమె కోరుతోంది. హైదరాబాద్ సంతోష్ నగర్లోని న్యూరోకాప్ జూనియర్ కాలేజీలో బీజేపీ నేత అందిర శ్రీరాములు యాదవ్ తన అనుచరులతో కలిసి ప్రవేశించి హంగామా సృష్టించినట్లుగా ఆరోపణలు వెలువడ్డాయి. కాలేజీ రికార్డులు చూపించాలని డిమాండ్ చేయడంతో పాటు సిబ్బందితో వాగ్వాదానికి దిగారని యాజమాన్యం ఫిర్యాదులో పేర్కొంది. ఘటనపై సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. और ये लोग जो एकदम पूरा भीड़ की शक्ल में अंदर आए और अंदर आके ऑफिस में सब चीज़ें देखने लगे और तकरीबन वो 20-25 लोगों के पास तो कैमरे हाथ में थे, फ़ोन्स निकाले और इस तरह से हिरासमेंट कर रहे थे और अननेसेसरी ये लोग बच्चों की पढ़ाई ख़राब कर रहे हैं। और हमारा हुकूमत से मुतालबा है कि इन लोगों के ख़िलाफ़ सख्त से सख्त कार्रवाई की जाए, क्योंकि हुकूमत गवर्नमेंट ऑफ इंडिया इन लोग को परमिशन देती पढ़ने की, तो ये कोई इलीगल काम नहीं है पढ़ना। तो इन लोगों के लिए हम ये चाहते हैं कि गवर्नमेंट ऑफ तेलंगाना या गवर्नमेंट ऑफ इंडिया से
कि ये जो नॉनसेंस क्रिएट करते हैं, बच्चों को पढ़ाई ख़राब कर रहे हैं, वो 1, 2, 3 बच्चों की आड़ में ये पूरे स्कूल, कॉलेज का, इंस्टीट्यूट का माहौल ख़राब कर रहे हैं यहाँ पर आके। तो ऐसा स्कूल्स को जाना, अचानक धाबे मारे वैसा, क्योंकि कोई भी वहाँ ऑफिशियल पर्सन नहीं है, कोई मतलब ऐसे ही उठ के आ गए और ये बोल रहे हैं कि हम यहाँ महल्ले के हैं, यहीं से आए हुए हैं। హైదరాబాద్ నాంపల్లి హబీబ్ నగర్ పరిధిలో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. యజమాని కుటుంబం ఉమ్రా యాత్రకు వెళ్లిన సమయంలో దుండగులు ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి ఆభరణాలు మరియు నగదు దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు క్లోజ్ టీంతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. थोड़ा तो खाली था वो भी तो आप नहीं खोले? ना अपन कहाँ खोले, आपके सामने थे ना, अंदर आए मैं किंचा नया है बोल के मैं सोच रहा हूँ. हाथ नहीं लगाना बोले ना आप भी। है ये फिंगरप्रिंट బ్రేక్ లోపల బ్రేక్ పైన బయట తాళం లోపల బ్రేక్ చేసి ब्रेक है लाइट है रात में लाख देंगे तुम लोग? कितने बजे देखे लास्ट? नहीं चेक करे, कुछ भी नहीं चेक करे. वो लाइट्स ऑफ रहते हैं ना रात में, तो सीधा ऊपर ही चढ़े जाते हैं हम लोग. चेक नहीं, अगर मोटर ऑन करना रात ही आते हैं. कैसा करा बोले तो ये जो बेडशीट है ना साहब, ये ठीक है. हम लोग रहने दो. मैं रहमान मोहिद्दीन बोल रहा हूँ. यहाँ पर सुबह में मैं घर से उतरा था, ऊपर रूम में से नीचे उतर के देखा तो मेरे छोटे भाई का घर था नीचे. एकदम क्या है, गाड़ी के ऊपर कपड़ा ढपा हुआ रहता हमेशा उनकी गाड़ी. కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో 95 రోజుల హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ లెక్కింపులో మొత్తం 1,16,62,481 రూపాయల ఆదాయం వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. అలాగే బంగారం, వెండి, విదేశీ కరెన్సీ కూడా హుండీలో లభించాయి. కృష్ణా జిల్లా పామరు మండలం కనుమూరులో 10 లక్షల వ్యయంతో నిర్మించిన మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ ముఖద్వారాన్ని ఆర్చ్ ప్రారంభించారు. ఒడిశా గవర్నర్ డాక్టర్ కె హరిబాబు, పామరు ఎమ్మెల్యే బర్లకుమార్ రాజా, మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డికే బాలాజీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. బ్రహ్మాండంగా ఒక నమ్మకాన్ని, అభివృద్ధిని అందరూ కూడా ఇప్పుడు యాస్పిరేషన్స్, ఎక్స్పెక్టేషన్స్, వారికి ఉన్న ఆలోచనలు ఇన్స్పైర్ చేసే విధంగా ఈ గవర్నమెంట్ పనిచేస్తుంది. సో నేను ఈరోజు ఈ వేదిక ఇంకొద్దిగా పెరుగుతుంది, మానిటరింగ్ పెరుగుతుంది. నోరు మంచిదైతే ఊరు మంచిది, ఊరు మంచిదైతే సమాజం బాగుంటుంది, తద్వారా రాష్ట్రం బాగుంటుంది. ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో 3వ జిల్లా స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ ను ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రారంభించారు. పోలీస్ సిబ్బందిలోని ప్రతిభను వెతికి తీసి వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడమే లక్ష్యమని ఆయన అన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి జోనల్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ లో అవకాశం కల్పిస్తామని తెలియజేశారు. properly. Hey, Sunga. రామగుండం కార్పొరేషన్ పరిధిలో లయన్స్ క్లబ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించిన వారికి మొక్కలు పంపిణీ చేశారు. అలాగే ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు. No problem. సంగారెడ్డి పట్టణంలోని గోకుల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొని వైద్యులను సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో వైద్యుల సేవలు అమూల్యమని ఆయన కొనియాడారు. మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినట్టు చింతా ప్రభాకర్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా సూర్యకళ్యాణ్ గారికి, శరణ్ గారికి, డాక్టర్ సమాజంలో చేసినటువంటి సేవను గుర్తుంచుకొని
డాక్టర్స్ డే చేస్తుంటారు. మనము బీసీ రాయ్ గారి మొట్టమొదటి దాన్ని డాక్టర్స్ డే వారి బర్త్డే సందర్భంగా మనము ఈ డాక్టర్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నాం. ఈరోజు సంగారెడ్డిలో ఒక కార్పొరేట్ వైద్యము సంగారెడ్డి పట్టణంలో మేము అతి తక్కువ ధరలకు కార్పొరేట్ వైద్యం చేస్తున్నాం. మనం ఈరోజు ఈ కార్పొరేట్ వైద్యం చేయడానికి కారణం ఏంటంటే చాలామంది పేషెంట్స్ సంగారెడ్డి నుంచి హైదరాబాద్ పెద్ద పెద్ద కాన్ఫరెన్స్ పోయే మొదలే దారి మధ్యనే చనిపోవడం జరిగింది. అలాంటి దృష్టిలో పెట్టుకొని ఈరోజు నాతో పాటు నిర్వహిస్తారేమో కానీ మరి అందరికీ కూడా ప్రాణదాతంగా వీలైనటువంటి పరిస్థితి మరి డాక్టర్లకే ఉంటుంది. డాక్టర్లు అనేవాళ్ళు చాలా ఓపికగా. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీఫై న్యూస్.